రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, ఆశ్చర్య అద్భుత క్రియలను మా ఎడల జరిగించగలిగిన మా దేవా, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిపోయిన ఉదయకాలం మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు ఏ నిమిషము కూడా మమ్మల్ని విడువక వదలక కాపాడుతున్న దేవుడవు నాయనా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రయాణాలన్నీ కూడా మేము క్షేమకరంగా ముగించుకొనగలిగాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే నాయనా. ఏ బలహీనతలు మమ్మల్ని ఆవరించకుండా ఈ రోజున జీవించగలిగాము, ఏ లోటు లేకుండా ఈ రోజున మేము ముందుకు సాగగలిగామంటే అది మీరు చూయించిన దయ మాత్రమే తండ్రి. అయ్యా, ఈ రోజున మా పనులను ఆశీర్వదించిన దేవుడవు, మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టిన దేవుడవు నాయన, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా సజీవులుగా చేరి ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి అని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి కాలంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అయా నెరవేర్చండి నాయనా. వారు దేనికి భయపడుతున్నారో ఆ విషయాన్ని బట్టి వారు భయపడకుండా, ఎవరిని చూసి దిగులు పడకుండా, ఏ సమస్యను చూసి కలవరపడకుండా నిబ్బరముతో ధైర్యముతో వారు ఉండాలని, మీరే వారిని ఆదుకొని వారిని రక్షిస్తారనే నమ్మకంతో వారు అయా ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో పేరు పేరున వారి గురించి అడుగుతున్నాం. వారు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ భయాల్లో ఉన్నా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. వ్యాధి బాధలు కలిగి ఉన్న, శారీరక రుగ్మతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. అపవాది దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి. ఏ శక్తి, ఏ యుక్తి వారిని ఏమి చేయకుండా మీరే మీ రెక్కల చాటున భద్రపరచండి నాయన. అయా, అదేవిధంగా మానసికమైన ఒత్తిడుల నుంచి విడుదల దయచేయండి. అయా, అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఆ ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, వ్యవసాయ పనులన్నీ కూడా నూరంతలుగా ఫలించి వారు ఆర్థికంగా శక్తివంతులుగా మారుటకు కృప దయచేయండి. కుటుంబంలో ఉన్న గొడవల నుంచి, విభేదాల నుంచి, సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. వారి కుటుంబంలో ఏ అపవాది క్రియ ఏలుబడి చేయకుండా వాటన్నిటినీ యేసు నామములో లయపరచండి. అయా, భార్యాభర్తల మధ్య సఖ్యతను, ప్రేమను దయచేయండి. యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు తల్లిదండ్రులంటే గౌరవం కలుగులాగున వారి హృదయాలను మార్చండి. అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా కృప దయచేయండి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. వివిధ దేశాలకు బిడ్డలు ప్రయాణిస్తున్నారు. వారి ప్రయాణాల్లో ఏ ఆటంకాలు లేకుండా వారి వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లలో, పాస్పోర్ట్స్ విషయాలలో సహాయము దయచేయండి తండ్రి. నాయన, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఈ నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారో వారందరినీ కూడా క్షేమంగా ఉంచండి. ఆయా దేశాల్లో చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, వివాహాల కోసం అడుగుతున్నాం. సాటి అయిన సహాయమును, మంచి సంబంధమును వారికి అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి. ప్రాముఖ్యంగా గర్భఫలం లేక అవమాన భారం మోస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారో వాటన్నిటిని బిడ్డలకు మీ చిత్తంలో దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మారు మనసు లేనటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం.
బిడ్డలకున్న వ్యసనాలు, చెడు అలవాట్లు, పాపపు క్రియల నుంచి విడుదల దయచేసి వారందరికీ మారు మనస్సును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ప్రభువా, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని, దేశం చుట్టూ కావలిగా ఉన్న, రక్షణగా ఉన్న ప్రతి సైనికులను, వారి కుటుంబములను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. వారికి తగిన శక్తిని, బలమును, జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. అయా, మేమందరము కూడా సేద తీరబోతూ ఉండంగా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయండి. దురాత్మ క్రియలు, శత్రువులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు మమ్మల్ని ముట్టకుండా మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ అనుగ్రహించమని, ఏ ఒక్కరికి కూడా నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖముగా సేద తీరే కృపను దయచేయమని, అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతూ ఉండగా మరలా ఉదయాన్నే మేమందరమును మీ ముఖ దర్శనము చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.